నీర్జాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే 6th క్లాస్ సంబంధించినటువంటి లెసన్స్లో థర్డ్ లెసన్ చెప్పుకోబోతున్నాం. థర్డ్ లెసన్ నేమ్ ఏంటి అంటే ఫైబర్ టు ఫ్యాబ్రిక్. ఫైబర్ అంటే దారాలు అన్నమాట. దారాల నుంచి క్లాత్ అనేది ఏ విధంగా తయారైంది అనేది మనం ఈ లెసన్లో చూద్దాం. క్లాతింగ్ మెటీరియల్ హిస్టరీ, బట్టలకు సంబంధించినటువంటి హిస్టరీ, చరిత్ర, దాని గురించి తెలుసుకుందాం. We wear clothes mainly to protect our bodies against the weather, strong sunlight, extreme cold or heat and rain. మనం క్లాత్స్ ఎందుకు వేసుకుంటాము, అవి మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఏ విధంగా హెల్ప్ అవుతాయి మన బాడీకి అంటే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే దేనికి అగైనెస్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే వెదర్ కండిషన్స్ ఉంటాయి కదా, ఎండ కానీ, చలి కానీ, వేడి కానీ, వర్షం నుంచి కానీ, ఇట్లాంటి వెదర్ కండిషన్స్ అన్నిటి నుంచి మన బాడీని మన క్లాత్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. వీ ఆల్సో వేర్ క్లాత్స్ టు మేక్ అవర్ సెల్స్ లుక్ స్మార్ట్. కొన్ని క్లాత్స్ మనల్ని స్మార్ట్గా కూడా కనిపించేలాగా చేస్తాయి. Clothes also protect us from insects. That is why many of us do want to wear clothes according to the latest fashion. కొన్ని జర్మ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్, జర్మ్స్, అలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి క్లాత్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే లేటెస్ట్ ఫ్యాషన్కి తగ్గట్టు క్లాత్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు. ఏ ఫ్యాషన్, ఇప్పుడు ఏ ట్రెండ్స్ జరుగుతున్నాయి దాని టైప్ ఆఫ్ క్లాత్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. పీపుల్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ వేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాత్స్. అంతే కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్క రకమైన బట్టలు వేసుకుంటూ ఉంటారు. ద కైండ్ ఆఫ్ క్లాత్స్ పీపుల్ వేర్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ ఆఫ్ ఎ ప్లేస్. ఏ ప్లేస్లో మనం ఉంటున్నాము అనే దాన్ని బట్టి అలాంటి వాతావరణంకి తగినటువంటి క్లాత్స్ మాత్రమే మనం వేసుకోవడం అనేది జరుగుతుంది. ద ట్రెడిషనల్ క్లాత్స్ worn బై పీపుల్ ఇన్ అవర్ కంట్రీ వ్యారీ ఫ్రమ్ రీజియన్ టు రీజియన్. అంటే మామూలు క్లాత్సే కాకుండా ట్రెడిషనల్ క్లాత్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మన కంట్రీస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన క్లాత్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి ఫైబర్ టు ఫ్యాబ్రిక్. ఇవి దారాలు అన్నమాట. దారాల నుంచి క్లాత్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన బట్టలు వేసుకుంటూ ఉన్నారన్నారు కదా, ఇది అనమాట. తర్వాత సమ్మర్, తర్వాత వింటర్, తర్వాత రైనీ సీజన్స్, తర్వాత ఇది వచ్చేసి ఆది మానవులు, అలాంటి ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట. అంటే ఇంట్రడక్షన్ బిఫోర్ క్లాత్ ఇంట్రడక్షన్ కాకముందు వాళ్ళు ఇట్లాంటి నేచర్కి సంబంధించినటువంటి వాటిని యూస్ చేసుకొని వాళ్ళ బాడీని కవర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, క్లాతింగ్ వాజ్ ఇన్వెంటెడ్ బిట్వీన్ 50,000 and 1,00,000 years ago. ఇప్పుడు కాదనమాట, క్లాత్ అనేది కనుక్కోవడం జరిగింది 1,00,000 సంవత్సరాల ముందు కనుక్కోవడం జరిగింది. స్టిచ్చింగ్ నీడిల్స్ మేడ్ ఆఫ్ బోన్స్, ఐవరీ అండ్ అబౌట్ 30,000 years ఓల్డ్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ రష్యా. ఇంకా నీడిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడంటే మనకి స్టీలు, అల్యూమినియం అలాంటివి వచ్చినాయి, కానీ అప్పట్లో ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు, దేని నుంచి తయారు చేసుకునే వాళ్ళు అంటే నీడిల్స్ని బోన్స్ ఉంటాయి కదా, ఏనుగు దంతాలు అలాంటివి బోన్స్ నుంచి అట్లా తయారు చేసుకున్నారనమాట. ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారు దీని నీడిల్స్ని యూస్ చేయడం అంటే రష్యాలో అనమాట. లాంగ్ ఎగో పీపుల్ కవర్డ్ దేర్ బాడీస్ విత్ యానిమల్ స్కిన్స్ ఇన్ cold regions and with bark leaves and grass in warmer regions. మనం చూసాం కదా ఇందాక పిక్చర్లో ఉన్నటువంటి పిల్లలు, ట్రైబల్ పీపుల్ ఎలాంటివి యూజ్ చేసేవాళ్ళు అంటే యానిమల్ స్కిన్స్ కానీ, చెట్ల యొక్క బెరడులు, చెట్ల యొక్క ఆకులు, గడ్డి ఇలాంటివి తీసుకొని వాళ్ళు బాడీని కవర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ద స్టిచింగ్ నీడిల్స్, skins of animals were used to make fitted cloths like trousers. When people learned agriculture, they began weaving plant material by hand to make a cloth. ఫస్ట్లో నీడిల్ కనుక్కున్న తర్వాత యానిమల్ స్కిన్ యూజ్ చేసుకొని వాళ్ళు ట్రౌజర్స్ అనేవి ఫామ్ చేసుకున్నారనమాట. తర్వాత ఇంకా పీపుల్ ఏం చేశారు అంటే అగ్రికల్చరల్ ఫీల్డ్ని ఎప్పుడైతే నేర్చుకోవడం జరిగిందో,
అప్పుడు ప్లాంట్కి సంబంధించిన మెటీరియల్ అంటే ఇప్పుడు ఇది చూసారు కదండి, కాటన్ అలాంటివి చెట్ల నుంచి వస్తాయి కదా, అవి వాళ్ళు అక్కడ కనుక్కోవడం జరిగింది. In most places, they wrapped the cloth around themselves like sari, lungi, sarang, turban till the use of stitching needs became popular. తర్వాత తర్వాత డేస్లో ఏం వేసుకున్నారు పీపుల్ అంటే శారీసు, లుంగీలు, సారంగ్స్, టర్బన్ ఇలాంటివన్నీ యూజ్ చేశారు. ఇవి అన్నమాట శారీస్, టర్బన్స్. ఇవి సారంగ్స్, ఇవి టర్బను, ఇది లుంగి అనమాట. మీకు ఒక చిన్న ఇమేజ్ ఇచ్చాను చూడండి. శారీస్, టర్బన్, లుంగి, సారంగ్స్. సారంగ్స్ అనేది బోత్ మేల్స్ వేసుకుంటారు, ఫీమేల్స్ కూడా వేసుకుంటారు. నెక్స్ట్ మనకి ఇచ్చిన యాక్టివిటీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ ఇచ్చారండి. In 1991, a preserved body of a human male nicknamed OG, the Iceman, was found on the Austrian-Italian border. It was clothed in a fur cap, a linen cloth, leggings, leather shoes, and grass cloth. Find out more about OG's clothes and the era in which he lived. ఇక్కడ మనకి యాక్టివిటీలో ఒక పేరు ఇచ్చారు, అతని పేరు అనమాట. ఇది ఓటీ జేడై అనేది ఒక పర్సన్ పేరు అనమాట. వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు అంటే లెగ్గిన్స్ యూజ్ చేసుకున్నారు. గ్రాస్ క్లాత్ అంటే గడ్డితో కూడా ఒక బొమ్మల్ని, ఒక క్లాత్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు మనకి పొలాలలో తోటల్లోకి వెళ్తే ఎలా మనం దిష్టి బొమ్మల కింద ఇట్లా గడ్డిని ఎలా ఇది చేస్తాము, అప్పట్లో వాళ్ళు అలా తయారు చేసుకున్నారు అనమాట. ఫర్ క్యాప్ అంటే ఇది కొంచెం బొచ్చు ఉంటుంది అనమాట క్యాప్ మీద. తర్వాత లెదర్ షూస్ కూడా దేంతో చేసింటారు అంటే లెదర్తో చేసింటారు అనమాట. ఇంకా మీకు ఏమైనా వేరే క్లాత్స్ ఏమైనా కనిపిస్తే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.